ఈయన వ్యతిరేకించినట్టుగా ఎవరు విమర్శించలేదు, వ్యతిరేకించలేదు. ఓపెన్ గా తిట్టేవాడు, ఓపెన్ గా మాట్లాడేవారు ఆ ఛానల్లో గాని, ఆయన పేజ్ లో గాని. సో అంటే శత్రువు మిత్రుడు అంటారు కదా, శత్రువు వీళ్ళకి ఎందుకు మిత్రుడు కాలేకపోయారు? ఎందుకు అవుతాడు అని. ఇప్పుడు ఇవాళ జగన్ తిట్టాడు, ఉమ్, రేపు పొద్దున బీజేపీని తిట్టడా? ఉమ్, ఈయనకేంటి, తను ఆ రాజుల కాలం నాటి రాజరికం కావాలని కోరుకుంటాడు. ఉమ్, తను ఏది అడిగితే అది జరిగిపోవాలని కోరుకుంటాడు. ఉమ్, జరగకపోతే ఎవరినైనా తిడతాడు. ఉమ్. అంటే ప్రతిపక్షాల కన్నా ఎక్కువ ఫైట్ చేశారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని కూడా ఈయన కోర్టు వరకు వెళ్ళారు కదా, ఎవరి అంత కోసం? చేశారు కదా. ఎవరి కోసం? ఉమ్, ఎవరి కోసం చేశాడు ఆయన? ఉమ్. తెలుగుదేశం కోసం. అవును, అదే అంటున్నాను. అంతే, అది తెలుగుదేశం చూసుకోవాలి, ఉమ్, దానికి బీజేపీకి ఏం సంబంధం అంటున్నాను నేను. అంటే కనీసం ఇప్పుడు ఆ పార్టీ కూడా సపోర్ట్ చేయలేకపోయింది ఎందుకు కదా. చేయదు? వాళ్ళే చేస్తారు ఏదో ఒకటి. ఉమ్, ఏ విజయనగరం ఇస్తారేమో చూద్దాం. వేరేది ఏమన్నా ఇస్తారేమో. విజయనగరం ఇంతకుముందు అశోక్ గజపతి రాజు గారు గెలిచారు. అవును. ఈయన కూడా రాజుగారే కదా. ఇప్పుడు అక్కడ కోట కూడా వాళ్ళ అమ్మాయికి ఎవరికి ఇచ్చేసినట్టున్నారు కదా, అశోక్ గజపతి రాజు. కూతురికి ఎమ్మెల్యే ఇచ్చారు. ఎమ్మెల్యే. కాబట్టి ఈయనకి ఛాయిస్ ఉంది. అక్కడ విజయనగరం బీజేపీకి ఇచ్చారు, బీజేపీ మాకు వద్దని రాజంపేట తీసుకుంది. అవును, అవును. బీజేపీలో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, బీజేపీ అధినాయకత్వానికి అక్కడ కాశీ విశ్వనాథం సంథింగ్ ఒక ఆయన ఉన్నారు బీజేపీ నాయకుడు, రాజుగారు అనమాట. అది క్షత్రియ సీటు, అక్కడ క్షత్రియ